తీసారా అఖిలపక్ష సమావేశం మా గ్రామాలు, గ్రామ పంచాయతీలు, సర్పంచుల సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఈ అఖిలపక్ష సమావేశం రాజమండ్రిలో నిర్వహించుకోవటం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం, ఇవాళ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రజల యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించి వేయటం జరిగింది. ఇవాళ గ్రామాల్లో పనులు చేయలేక చేసిన అనేక గ్రామాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్, ఇవి ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని జరగలేదు. సర్పంచులు చేయలేకపోతారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థని భ్రష్టు పట్టించి వేసి సర్పంచుల ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే, అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఒక్క పైసా ఇవ్వలేను 5 సంవత్సరాల్లో. ఒక్క గ్రామ పంచాయతీకి కానీ, ఒక్క మండల పరిషత్కి కానీ. ఆయన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ నుంచి పంపించినటువంటి నిధులు కూడా దొంగిలించి వేసి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడి వేసుకుంటూ జరుగుతుంది. ఆ రకంగా 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్లకి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి పిలుపునివ్వటం జరుగుతుంది. ఈరోజు అఖిలపక్షం ముఖ్య ఉద్దేశం, రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీలు స్థానిక సంస్థలపై సర్పంచులు నిధులు, విధుల కోసం మీ డిమాండ్స్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా ఈరోజు అఖిలపక్షం ఏర్పాటు చేయడం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు సర్పంచులకి ఒక గౌరవం కానీ, నిధులు కానీ రావనే ఒక నమ్మకం ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని దించడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని ఈ ప్రభుత్వాన్ని దించి రేపు పొద్దున సర్పంచులకి ఏ ప్రభుత్వం అయితే మాకు నిధులు, విధులు ఇచ్చి అధికారాలు ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని గడ్డిపై ఎక్కించడానికి మేము సర్పంచులు అందరం కూడా పిలిపిస్తున్నాం. మా సమస్యలు మా సర్పంచులే కాదు, గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరి సమస్యలు. ఈ సమస్యలు అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు మాకు ఏవైతే న్యాయం చేస్తారనేది ఒక మేనిఫెస్టో రూపంలోనే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తూర్పుగోదావరి రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు సర్పంచుల మీద మరి అనేక ఇబ్బందులు గురవడం జరిగింది. మరి ముఖ్య కారణం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్పంచులకి నిధులు, విధులు లేకుండా పోయింది. మరి దానికి మరి కారణం 14-16 సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో ఈ ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవటం, మరి అలాగే మరి కరెంటు బకాయిలు, మరి ఈరోజు లక్షల సర్పంచుల ప్రమేయం లేకుండా, సర్పంచుల సంతకాలు లేకుండా మరి లక్షల అమౌంట్ మరి గవర్నమెంట్ కట్టుకోవడం, సర్పంచుల సంతకాలు లేకుండా. మరి అలాగే ఎంత బకాయి ఉందో, మనం ఎన్ని లక్షలు కట్టాం అనేది కూడా ఇవాళ సర్పంచ్కి కానీ, పంచాయతీకి కానీ ఒక ఎవిడెన్స్ కూడా లేకపోవడం, ఒక బిల్లు లేకపోవడం. మరి అలాగే మరి ఈరోజు స్ట్రీట్ లైట్లు, మరి అలాగే వాటర్ ట్యాంకు సంబంధించి కలెక్షన్లో బకాయిలకి కట్టమని చెప్పడం, మరి కట్టలేని పక్షంలో మరి పంచాయతీలు ఏదైతే ఉన్నాయో వాటికి మరి బకాయిలు లేకుండా కూడా
మరి వాటి కలెక్షన్ కట్ చేయటం మరి ఈ రకంగా మరి ఇలా పంచాయతీలని మరి సర్పంచులని గ్రామ ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా సర్పంచుల తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం అంటున్నాడు. మరి దేనికి చెప్తాం మాకు తెలియదు కానీ మరి రాబోయే రోజుల్లో సర్పంచులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గద్దెదించడానికి అందరూ సంసిద్ధమై ఉన్నారని తెలియజేసుకుంటూ నమస్కారం.